బోర్డు యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇప్పుడు నార్మల్గా ప్రవస్తి ఎలిగేషన్స్ చేసినప్పుడు, స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలందరూ సపోర్ట్ చేశారు, కామెంట్స్ రూపంలో కానీ వీళ్ళందరూ ఇంతే అని చెప్పి సపోర్ట్ చేశారు. కానీ రాను రాను ఎందుకు మళ్ళీ నీ మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ చూస్తున్నావా? సో సునీత గారు ఎప్పుడైతే రీల్ పెట్టారో అప్పటి నుంచి ఈ సింగర్స్ కానీ నన్ను అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ సడన్ గా సైడ్ స్విచ్ చేసేసారు. అండ్ సింగర్స్ గురించి ఏం చెప్తానంటే వాళ్ళలో కూడా కొంతమంది మదర్స్ ఉన్నారు ఆ సింగర్స్లో. సో మీ పిల్లలకి ఇంతే ఇంజస్టిస్ జరిగి వాళ్ళు ఇంతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే మీరు స్టాండ్ తీసుకోరా, మీరే ఆలోచించండి. సో ఇదొకటి. అండ్ యాజ్ ఐవ్ సెడ్, సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. నీకు ఫోన్ చేసి సపోర్ట్ చేశారా? చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా మాటలు మార్చారా? లేదు, వాళ్ళు అలానే ఉన్నారు. దే ఆర్ స్టిల్ ఆన్ మై సైడ్. ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇలా కాల్ చేసి చెప్పారు, కెరియర్ అయితే వదులుకోకు, బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు ఇవన్నీ బయట పెట్టినందుకు. నీ కోసం మేము సాంగ్స్ చేస్తాం, సో ప్లీజ్ డోంట్ లీవ్ ద కెరియర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కెరియర్ వద్దన్నా అంటే, ఇప్పుడు నువ్వు ఎలిగేషన్స్ వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు, ఇండస్ట్రీలో ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలి, ఏదైనా సర్దుకుంటూ పోవాలి అని చెప్పి అంటుంటారు. అంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యి నీకేం సాంగ్స్ రాకుండా చేస్తే ఏం చేస్తావు? ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? నువ్వు ఏమైనా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జడ్జెస్ అలాంటి పనులు అయితే చెయ్యరు, బికాస్ వాళ్ళు కూడా అంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు. సో అలా ఆపడం అవేం చెయ్యరు. ఆ షోలో ఇంజస్టిస్ జరిగింది అది అంతవరకే, కానీ ఆపడం అయితే చెయ్యరు. కానీ నువ్వు ఇంజస్టిస్ ఆ షోలో జరిగినా కూడా నువ్వు వచ్చి బయటకు వచ్చి వీడియో చేయడం పబ్లిక్ అందరికీ తెలిసే వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పి మనం కదా, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం డౌన్ అయినట్లే. అంటే అది పెట్టుకొని మనసులో పెట్టుకొని నీకు ఏమైనా ఆపితే ఐ థింక్ దట్స్ ఫైన్. నేను నేర్చుకోవడం అయితే కంటిన్యూ చేస్తాను మ్యూజిక్. ఆపర్చునిటీ దానికి అది వస్తే నేను వెళ్తాను, బట్ ఐ వోంట్ గో ఆఫ్టర్ ఆపర్చునిటీస్. సో నాకు ఇవ్వాలని రెడీ ఉన్నారు కొంతమంది, యాజ్ ఐవ్ సెడ్ ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో దట్ ఈస్ ఎనఫ్. నేను రియాలిటీ షోస్కి అయితే అస్సలు వెళ్ళను, దిస్ ఇస్ ఫర్ షూర్. బికాజ్ మళ్ళీ మెంటల్ ట్రామా, మళ్ళీ ఈ ఇంజస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు. సో నేను రియాలిటీ షోస్కి అయితే పక్కా వెళ్ళను. ప్రతి రియాలిటీ షో అలా ఉంటుంది కదా, ఏమో కొంచెం మంచిగా ఉంటే నీకు మంచిగా అంటే నీ టాలెంట్ బట్టి ఇంకా అలా ముందుకెళ్ళొచ్చు, దానివల్ల మిగతా నీ ఆపర్చునిటీస్ వదులుకున్నట్టు అవుతుంది కదా. ఉంటాయి సాంగ్ సెలెక్షన్స్, వీటిలో అయితే కొన్ని షోస్లో ఉంటాయి, మోస్ట్లీ ఉంటాయి. సో ఇవి కూడా నాకు ఇంకా ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ అప్. అండ్ మ్యూజిక్ కెరియర్ ఎందుకు గివ్ అప్ చేద్దాం అనుకున్నానంటే, మీరే చూస్తున్నారు పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు నాకు అగెయిన్స్ట్ తయారయ్యారు సోషల్ మీడియాలో వాటిలో. సో నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టానో అప్పుడే ముందుకు వచ్చారు. అండ్ దే ఆర్ కాలింగ్ మై మెంటల్ ట్రామా ఇస్ డ్రామా. మెయిన్ ఇదొకటి, మీ డ్రామాని ఎలా అంటారు. సో నేను అసలు మ్యూజిక్ ఫీల్డ్ ఎందుకు వదిలేద్దామని ఆ మాట ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద సింగర్స్ అందరూ నాకు అగెయిన్స్ట్గా టీమప్ అయి ఉన్నారు. సో ఈ సింగర్స్ అందరు కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు ముందుకు రాలేదు. నేను ముందు సూపర్ సింగర్లో కొంచెం ఎమోషనల్ అయ్యి ఐ హ్యాడ్ టు టెల్ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ నా లైఫ్లో. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా నేను బయట చెప్పాను ఆ రోజు ఎమోషనల్. సో బేసిక్లీ 6 years బ్యాక్ మా అక్క ఒక 17-18 years ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు షీ వాజ్ స్టడీయింగ్, మా ఫాదర్ సడన్గా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. సో అప్పటి నుంచి కూడా ఐ టుక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. సో ఐ వాజ్ అరౌండ్ 12 years old. 12 years కి నీ మీద బరువు బాధ్యతలు వేసుకున్నావు. సో అప్పటి నుంచి ఐ టుక్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్. నేను అది అక్కడ చెప్పాను, మా టీవీలో క్లియర్గా చెప్పాను దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ లైక్ దిస్. సో అప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు సింగర్స్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం అందరు నాకు హేట్ స్ప్రెడ్ చేస్తూ అలా చేస్తున్నారు. సో ఈ టాక్సిసిటీ అంత ఉంది ఈ ఫీల్డ్లో. సో మీకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎప్పుడైతే మీరు నిజాలు మాట్లాడారో అప్పుడే మిమ్మల్ని టీమప్ చేయడానికి మాత్రం వస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, ఈ కెరియర్ వదులుకుంటా అన్న మాట అనడానికి నేను. సో ఇది. అండ్ అఫ్ కోర్స్ నాకు పవర్ లేదు, వీఆర్ నాట్ వెరీ రిచ్, సో నాకు సపోర్ట్ చెయ్యరు. పవర్ఫుల్ ఉన్న పీపుల్కే సపోర్ట్ చేస్తారు, డబ్బులు పవర్ ఉంటే చేస్తారు అంతే. సో ఈ మెయిన్ రీజన్స్
నేను ఆ మాట అనడానికి. ఊరికే అయితే అనలేదు. చాలా పెయిన్ ఉండింది నా వెనకాల ఆ మాట అనడానికి. సో ఇట్స్ స్టిల్ పెయిన్ఫుల్ టు మీ. కానీ నువ్వు నీ మాటలు అయితే ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా నీ మాటలు వెనక్కి తీసుకో, లేదు. ఫర్ షూర్ ఐ తీసుకోవాలి. వాంట్ బికాస్ ఐ డోంట్ లై ఎనీవేర్. నాకు జరిగింది నేను ఎక్స్పోజ్ చేశాను. ఇట్స్ మై ఫీలింగ్స్. సో ఇంజస్టిస్ జరిగింది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేయాలని కాదు. ముందు చాలాసార్లు చేస్తున్నాను. ఐ హావ్ డన్ 14 రియాలిటీ షోస్ ఇన్ టోటల్. సో నా ఏజ్ 19 years అయినా నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది రియాలిటీ షోస్లో. సో నేను అంతా చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్లో ఉన్నా నేను కూడా చాలాసార్లు యాక్సెప్ట్ చేశాను. అప్పుడు ఎప్పుడు కూడా వీడియో చేయలేదు. కానీ నౌ ఐమ్ ఫెడ్ అప్. ఇంత ఇండస్ట్రీస్ జరిగింది కాబట్టే చేస్తున్నాను. దట్స్ ది ఓన్లీ రీజన్. సునీత గారు, మీకు ఒక వీడియో చేస్తున్న వీడియోలో నువ్వు చిన్నప్పుడు బాగా పాడేదానివమ్మా, అప్పుడు నీకు బాగా సపోర్ట్ చేశాము, ఎస్పీబీ గారు దానికి కానీ ఆయన కూడా చెప్పేవాళ్ళు, ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతుంది, అందుకనే మేము కంప్లైంట్ చేస్తున్నాం, దాన్ని నువ్వు తీసుకోవడం రావాలి అని చెప్పడం జరిగింది కదా. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? కన్సిస్టెన్సీ లేదు అన్నారు. అది ఆవిడ ఒపీనియన్. నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ హర్ దట్ నేను 1 year బ్యాకే, 1 year కూడా కాదు, సో ఆ సూపర్ సింగర్లోనే నేను అంత హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను. అరుంధతిలో భూభు భుజంగం అన్న పాట పాడాను. మనసున మనసుగా చిత్రమ్మ గారి పాట. సో చిత్రమ్మ గారి పాట బేస్ రేంజ్ నోట్స్ అయితే ఎవరు పాడరు, హై నోట్స్ వస్తేనే పాడతారు. సో నేను అవన్నీ పాడున్నాను ఇక్కడ. నాకు మీరు అలాంటి సాంగ్స్ ఇవ్వలేదు. సో అది నా తప్పు ఎలా అవుతుంది? ఇది నా ఒపీనియన్, నాకు జరిగి నేను చెప్తున్నాను. సో ఇట్స్ ఓకే, కన్సిస్టెన్సీ లేదన్నారు, అది ఆవిడ ఒపీనియన్. నేను దాని గురించి అయితే ఏం మాట్లాడను. బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ హర్. నేను పాడొచ్చాను, హై పిచ్ ఉన్న హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను, ఇక్కడ కూడా పాడాను. కానీ అది మేల్ సాంగ్ అయింది, మీరు ఇంపాక్ట్ అలా ఎక్స్పెక్ట్ చేయలేరు ఫీమేల్ సాంగ్ నుంచి. అండ్ అదొకటి. అండ్ పక్కన జడ్జెస్ని కూడా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. అది మీ ఒపీనియన్ అయినా కూడా పక్కన జడ్జెస్కి చెప్పి మీరు కూడా ఇదే పాయింట్ చెప్పండి అని మీరు చెప్పలేరు. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు. బట్ టు మీ ఇట్ ఫెల్ట్ వెరీ రాంగ్. ఓకే, పక్క జడ్జికి ఈమె సరిగ్గా పాడదులేండి అని చెప్పడం జరిగింది. యా, ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ఇన్ఫ్లుయెన్స్ అలా చెప్పడం మైక్ లో విన్నావా? యా, ఇన్ ఇయర్స్ లో విన్నాను కాబట్టి నేను చెప్పాను. ఇన్నేర్ ఉందా? ఉంది. ఆమె మైక్ ఆఫ్ అవ్వలేదని ఆన్ లో ఉంది, ఆవిడ తెలీదు. సో నాకు అప్పుడే వినిపించింది. నేను అప్పుడే పాడబోతున్నాను ఇంకా సౌండ్ చెక్ లో. సో అదొక మెంటల్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది ఎవరికైనా. సో దట్స్ వెరీ రాంగ్. అంతరామమయం. అంతరామమయం సాంగ్ థర్డ్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ ఎపిసోడ్. ఇంకోటి చంద్రబోస్ గారు బాగా ఈవెంట్లు చేస్తున్నావు అనే కామెంట్ ఒకటి నేను అది చూసా. ఈవెంట్లు బాగా చేస్తున్నావు, అసలు ఇది ఏ సందర్భంలో వచ్చింది? అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అది యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ లో అన్నారు. నా గురించి బాగా మాట్లాడుతూ చెప్పారు. బట్ అదేంటో ఇంకో వేలో వెళ్ళింది రీల్స్ లో. ఐ డోంట్ నో వై. అది ఏ సందర్భంలో వచ్చింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ అది ఎస్పీబీ సార్ రౌండ్ లో నువ్వు నాతో ఏమన్నావు అన్న పాట పాడాను. అది అయ్యాక మంచి కామెంట్ ఇస్తూ ఇలా నీవన్నీ అప్డేట్స్ చూస్తున్నాను, మంచిగా అన్ని దేశాలు తిరుగుతూ షోస్ చేస్తున్నావు కదా అని మాట అన్నారు. సో అది ఏమో మరి రీల్లో ఏదో మీమ్లా వెళ్తుంది, నాకు అది అర్థం కాలేదు యాక్చువల్లీ. సో ఆ నెగటివ్ వేలో అయితే అనలేదు సార్, నెగటివ్ వేలో అనలేదు. దానికి కూడా ఆయన్ని కామెంట్స్ లోని ఆయన్ని ఐ డోంట్ నో వై, బట్ దానిలో ఏం తప్పు లేదు సార్. అది మాత్రం నెగటివ్ గా అనలేదు అని నేను పక్కా చెప్తాను.